తర్వాత స్కూల్ అయిపోయింది. ఏదో ఎస్ఎస్సి బోర్డ్‌లో చదువుకున్నాను. కాలేజ్ డేస్. ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అంటే పేపర్‌లో ఒక యాడ్ వచ్చింది. పేపర్‌లో ఏమని వచ్చింది, మంచి కార్పొరేట్ కాలేజ్. అందులో మంచి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిన విద్యార్థులకి కన్సెషన్ ఇస్తూ వాళ్ళ ఫీజులో 40% వరకు కూడా రాయితీ ఇచ్చి అడ్మిషన్ తీసుకుంటాము అని చెప్పేసి ఒక యాడ్ వచ్చింది. సో నేను దానికి అరే మంచి కాలేజ్, దానికి కాలేజ్కి ఊరికి మనకి యాడ్స్ వస్తుంటాయి టీవీలో, న్యూస్ పేపర్స్లో, మంచి కాలేజ్ అందులో చదవాలి, లైఫ్ బాగుంటుందని చెప్పేసి నేను ఆ కాలేజ్లో ఏదో విధంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి అందులో జాయిన్ అయిపోయాను. సో కార్పొరేట్ కాలేజ్ కానీ చాలా దూరం. ఎంత దూరం అంటే రోజుకి 1 గంటన్నర నుంచి 2 గంటలు ప్రయాణం, ఒక 2 బస్సెస్ మారాలి, లాంగ్ జర్నీ, 2 అవర్స్ జర్నీ. సో ఆ జర్నీని కూడా తట్టుకొని నేను వెళ్ళడం జరిగింది. మంచి మార్కులు, నేను అనుకున్నట్టే మంచి మార్కులు వచ్చాయి. ఒక సబ్జెక్ట్లో ఎకనామిక్స్లో వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లోనే నేను టాపర్ అయిపోయాను. సో అంత బాగానే ఉంది. తర్వాత డిగ్రీలో వచ్చేసరికి గవర్నమెంట్ నిజాం కాలేజ్లో చదువుకున్నాను. సో గవర్నమెంట్ కాలేజ్ అన్నా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నా మనకు ఒక మంచి అభిప్రాయం కొంతమందికి ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా మన ఏపీలో ఒక అమ్మాయి, గవర్నమెంట్ స్కూల్ అమ్మాయి టాపర్ అయింది, స్టేట్ ఫస్ట్. అంటే వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్ వాళ్ళలో స్టేట్ ఫస్ట్ వచ్చింది. సో ఆమె రీసెంట్గా లోకేష్ గారితో కూడా ఇంటరాక్షన్ అయ్యి, వాళ్ళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కూడా వీళ్ళు ఎవరెవరైతే టాప్ వచ్చారో వాళ్ళందరూ కూడా ఇంటరాక్షన్ అయినారు. సో పిల్లలు ఏ స్కూల్లో చదువుతారనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ వాళ్ళని పేరెంట్స్, వాళ్ళ యొక్క వాతావరణం ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళు బాగా చదువుకోవడానికి మంచి వాతావరణము పేరెంట్స్గా వాళ్ళతో ఉన్న వాళ్ళు ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఏ స్కూల్లో, ఏ కాలేజ్లో చదివినా కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు. సో మార్క్స్ అనేవి కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మార్క్స్తో పాటుగా నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ దెన్ నాలెడ్జ్ వాళ్ళ యొక్క ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, లక్షలు మనము ఫీజెస్ కట్టడము ఇంపార్టెంటా, లేకపోతే ఫ్రీగా చదువుకున్న అమ్మాయి కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది. సో పేరెంట్స్కి మనం ఆలోచించుకోవాలి ఏంటంటే, ఏ స్కూల్లో చదువుతారనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత మారల్ సపోర్ట్ మనము పిల్లలకి ఇస్తున్నామని చెప్పేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.